శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే గజానన పద్మార్కం గజాననమాన్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మయే గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః సరస్వతి నమః వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవత్మే సదా గంగనాటు మర్యాద మరియట్టున్నది గంగదేవి దర్చి కత్తేజి మొక్కి చేచార నమ్మందరి చేయొత్తు మొక్కి వికనేజు దర్చి చూడలేపి మర్యాద మరి ఎట్టులున్నదా మరి ఎట్టులున్నదా ఎగ్గన్న వేడుక రూపం కూకుంటే కుందేలు రూపం లేత్తలేడు భవనం పండుకుంటే పవన వాడిగా నమ్మే వికనేసి నందు రూపమైన వికన్న కుప్పు ఈ పల్ల జలలు పార్వతి వరకు మారా 10,000 శనార్థి ప్రార్థించే విధానం నుంచి మృదుగా వర్షం పడుతున్నది మృదుగా వర్షం పడితే నానుగా పంటలు పండుతున్నాయి పంటలు పండుతూనే ప్రజల కష్టం తీరుతున్న సమస్త చరాచర ప్రాణికోటికి నీరే ప్రాణాధారం తాగేది గంగ తలకు పోసేది గంగ కుండల పోసేది గంగ కురట్ల పోసేది గంగ అక్కడ చెండాలంబాబేది సత్త వీర గంగా దండావా పూలే దండ
మల్లికార్జున స్వామి ఒగ్గు కథ, మేడలమ్మ గర్భభంగం ఒగ్గు కథ. మేడలమ్మ గర్భభంగం. మరి భగవంతుడు దేవుడు దేవరాజు మల్లయ్యనేమి పాతాల గంగనటుడు పర్వతాల కొండలో పర్వత వీరభద్రుడు పర్వతాల మల్లయ్యనేమి పాతాల గంగ లోపల స్నానం చేసుకుంటా చినక సినిమాలు వంచుకొని ఏనాడికైనా పంచాక్షరి పట్టణ చేసుకుంటేనేమి అదే 6 గంటల పూజలు దేవుడు మల్లయ్య, 3 గంటలు పెట్టావంటే మల్లయ్య, 3 గంటల పూజలు రాజు మల్లయ్య, గంటనాల అయ్యావంటే భగవంతుడు. భగవంతుడు పూజ చేస్తుంటే ఆ భగవంతుడి యొక్క పూజలే పుణ్యముగా మారి ఎండుకొండ దాపారం 3వ వర్షమై కురిసినాయి. మల్లమైనప్పుడైనా నా కొడుకు మల్లయ్య పెళ్లి గాని బయ్యవాడు ఎండి బంగారు గుళ్ళల్లో ఉన్నాడు. మీన ప్రేమ లేదు, లగ్గం మీన బుద్ధి లేదు, మానవాళ్ళ మీన ఆలోచన లేదు, మగల మీన మనసు లేక భయ మల్లయ్యకు. మల్లయ్య పిల్లదాడ చెప్పిన వాళ్ళంటే ఎవరు పోవాలని సురా 33 కోట్ల దివతలు పిలిచినప్పుడు మల్లయ్య దగ్గరికి పోయి పిల్లదాడ చెప్పిరమ్మన్నప్పుడైనా అన్న దేవదంగమయ్య నీ యొక్క కొడుకు అగ్గిదేవుడు బరువు కోరి వాడు మేము పోం అని వరగాలు తవసు పట్టుకొని శివుణ్ణి వేడుకున్నప్పుడైనా దేవదంగమయ్యనేమో కొంచెం మన్ను తీసినాడు, 2 గడ్డవేలు పక్షులు చేసినాడు, లోపల తీర్థం పెట్టినాడు, శివులోక మంత్రం చెప్పినాడు. పెళ్లి మీద ప్రేమలకు మీన బుద్ధి ఆడు వాళ్ళ మీద ఆలోచన కలిగి ఇచ్చిరమ్మని చెప్పినప్పుడైనా వేరు పక్షులు ఏనాటికైనా ఎండుకొండ దాపారు విడనాడి ఏనాటికైనా శ్రీల పర్వతం రాని వచ్చినాయి. పెళ్లి వీణ ప్రేమలగ్గ మీన బుద్ధి ఆడవాళ్ళ మీద ఆలోచన ఒట్టించినప్పుడైనా గుట్ట ఈడు తోడు ఉన్నా, చెట్టు ఈడు తోడు ఉన్నది, మాట ఈడు తోడు ఉన్నది, మాణిక్యానికి మాణిక్యం ఈడు తోడు ఉన్నదేమో. నా తోడు పుట్టిన సురా 33 కోట్ల దేవతలు ప్రేమతోటి పెళ్లి చేసుకుని గుళ్ళల్లో గుప్తమై ఉన్నరే. పెళ్లి లేకపాయ ఎగ్రంగా వెళ్ళిపోతానని ఎండి బంగారు గుళ్ళు ఎత్తం కాకుండా ఇది కోనేరు నీళ్ళ కోనేరు 6 గంట కూడా కవలు పెట్టినాడు. పాతాల గంగదేవిని కవలు పెట్టినాడు మల్లయ్యా. శివుని వేటికి వచ్చిన పిల్లదాడు చెప్పన్నప్పుడు ఏనాటికైనా కంచివేరుపట్నం జాడ చెప్పినాడు. కంచివేరుపట్నం అంటే 7 బయ్యీలు 7 తోడ పుట్టింది. ఎదురు గౌరమ్మ మారివేరు మేడల మొంతో బాలగుల రాని విచ్చం పచ్చిపోవడం దిగే బంగారు బొమ్మ. సక్కన దానిమ్మలు గోరుముడు వల్ల సక్కన ముత్యములు గోరుసాలు వల్ల సక్కన సౌదర్లు గోరుగోళ్ళ మల్లయ్య అవతారం ఎత్తుకొని పంజీలో చూదాన ఓడెట్టి ఎండికవ్వ చూదమైన పైడికవ్వ పంచమైన బాల బ్రహ్మరామదేవిని ఏనాటికైనా మేడలమ్మను ఒప్పుకోమని చెప్పినప్పుడైనా మల్లయ్య అవతారం ఎత్తుకున్నాడు. మరి కంచివేరుపట్నం వచ్చి ఆదాన పంజీలో చూదాన ఓడించినాడు. మంగళకత్తల మేడ బేటికొచ్చి మేడలమ్మని ఎండి బంగారు గుళ్ళకు తీసుకొచ్చినాడు. మా నాన్న ఏమంట చెప్పిండు కొడుక మల్లయ్య మరి బల్యకులం బొగురంకల కులం ఏనాటికైనా నీ యొక్క నిజ రూపం చూపిస్తూ భర్తను భావించకూడదు, దాని యొక్క అరభక్తి ప్రభక్తి చూడు అన్నాడు. ఏనాటికైనా నా నిజ రూపం చూపించనని భగవంతుడు మల్లయ్యనేమి పుట్టు అన్నాడేమో, పుట్టు అన్నాడేమో దేవుడు మల్లయ్య. అయ్యో పుట్టు అన్నాడేమో దేవుడు మల్లయ్య. ఎక్కడ పోతువి నాయన లోకాల శంకరుడు నీ పాదాన 10,000 దండం. ఎక్కడ పోతువి నా యొక్క రేణుక ఎల్లమ్మ పుట్ల పుట్టిన భూలోకరమ్మ జల్ల పుట్టిన జలవీల మాతలు పుట్టిన రాలే ఎల్లమ్మ శివుడికి బిడ్డ శిక్షలు చెల్లి గౌతుడుకోవడం గంభీర రాని అక్క ఎల్లమ్మ నీకు 10,000 దండం అన్నాడు. తల్లి పార్వతమ్మ 10,000 దండం ఏమో అంతుడు బిడ్డ మావతి పార్వతమ్మ నీ పాదాన 10,000 దండం అన్నాడే. కొట్టుకున్న కరకల్లా ఏం పుట్టినా అది కూడా కాలు పుట్టాలి కాలు మండి ఇప్పుడు రాసకుండా మొక్కల గంట మానం ఒకటి ఒకరు కాలు పడినాడు పెట్టుకుంటూ దుప్పశివుడు ధోనిగడు అవతారం ఎత్తుకున్నాడు. 7 గంపల దొమ్మలు ఎత్తుకుని పెట్టుకున్నాడు. భగవంతుడు మల్లయ్య తగ్గుత మొక్కుతున్నాడు, మొక్కుత దగ్గుతున్నాడు. పుట్టిపోయేటట్టు అమాస
వెళ్ళిపోయేటట్టు ఏనాడికైనా 7 గంపలు దొమ్మలు పెట్టుకొని మేడలమ్మ వేడికొచ్చి 26 ముళ్ళచ్చం నల్ల గోడ రచ్చం కింద దాటుపడ్డది ఏనాడికైనా రచ్చ వేలు కమ్మిలి తల కింద దేవుడు కొళ్ళ కొబ్బరి పెట్టుకొని మేడలమ్మ వేడికొచ్చి బామరామే బామ మేడలమ్మ మన ఎంతో ఒక్కటి ఉన్నారు చిత్తం ఒక్కటి ఉన్నారు కాలు కలిసింది లెక్కం ఆడుదాం ఏది కట్టింది లెక్కం ఆడదాం ఈ 7 అన్నగారు ఎండి గవ్వ చూదాల మీన బయటి గవ్వ పంజాల మీన వాళ్ళు ఓడిపోయి నిన్ను నాకు పెట్టిర్రు ప్రేమతోటి వైభవంగా ఎండి బంగారు పిల్లల ప్రేమతోటి లగ్గం చేసుకున్నామమ్మా అయ్యా కొల్లయ్యా నా కన్న చూసినవా నన్ను ప్రేమతోటి పెళ్లి చేసుకుంటానంటున్నవయ్యా నువ్వు చూడబోతే నిలువెళ్ళ కొష్టాది నీకు ఉన్నది కొల్లయ్యా కాలు కుట్టాది ఎడమ కాలు మండి ఇలా రాసకుండా ఉన్నాయ్యా కుడికాలు కుట్టాలి నీకే ఉన్నాయి కుష్టాది ఎడమ కాలం అంటే ఇప్పుడు రాసేప్పుడు ముక్కల గడమల ఇవ్వదుండమల్ల ఎల్లవారుతున్నాయి దక్కుతుండవు సమస్త కళ్ళిపోతున్నావు పుణ్యానికి బుట్టిపోతున్నావు నేను 7 అందాలు ఉన్నాను అయ్యా నువ్వు చూడబోతే నంద వికని తంద గోపాలు నువ్వు ఉన్నవయ్యా నీకు నాకు ఎంత తగ్గుద్దయ్యా అయ్యయ్యో మేడలమ్మ నాకు నిలువెల్ల పుట్టాలు ఉంది కుడి కాలు పుట్టాలి ఎడమ కాలు వండి ఇప్పుడు రాసకుండా ముక్కల కన్నా వాళ్ళ ఒకటి ఒకరు కాలు వరణమెంటు చూడబెట్టి గుడ్డు తొప్ప చెవులు దోడిగాడు పంటున్నావా మేడలమ్మ ఆడిదేమో వాస కుట్టాలి పుణ్యానికేమో ముగ వాడు కుట్టాలని నేను వాస కుట్టిన అస్తదైతుణ్ణి 3 గడియల్ల మా తల్లిదండ్రులు దాచుచేటాన్ని వెళ్ళిపోతే నా కాలు రాయక ఎల్లు రాయక నిలువెళ్ళ కుట్టాలి పుట్టిందమ్మ మేడలమ్మ మొగుడు తోడు మోచం భర్త తోడు భాగ్యం పుణ్యం కొద్ది పురుషుడు దానం కొద్ది పిల్లలమ్మ రాని మాటలను ఓకు దెప్పరాని దెప్పని దెప్పబోకు సంసారం చేసింది ఆడిది కాదు సంసారం చేసింది ఆడిది రాజు దానికి యాచకుళ్ళ బ్రహ్మదేవుడు దానికి ఈశ్వరుడు వంతు తోడుకుపోయేందుకు ఎవధర్మ రాజు వంతు బ్రహ్మదేవుడు నువ్వు భార్య అని రాసి ఇంకా నేను భర్తనాన్ని రాసిండు మన రాని మాట నమ్మకమ్మ నాకు తగని గొల్లయ్య అంటే నన్ను రాని మాటలు అంటున్నవయ్యా నీవు అనుకున్నవయ్యా అనుకున్నవయ్యా
జ్యోతాల్లో నువ్వున్నావు, బాటల్ల బల్లెలో నేనున్నా, బంగారు బొమ్మలో నువ్వున్నావా, సెర్రల్ల కొంగోలో నేనున్నా, చేసిన బొమ్మలో నువ్వున్నావు. ఏమేమి ఆడలమ్మా అంద చందాల సుందర సుకుమారమైన బామని విర్రవీపి చుట్టివా. ఏమిటి వైపరీత్యం? మా నాన్న చెప్పినాడు, కొడుకా మల్లికార్జుడా, మేడలమ్మంటే సామాన్యమైన మానవురాలు కాదు. ఉల్లిగడ్డకి ఎన్ని పొడలుంటే బయ్యదానికి అన్ని మాటలు ఉంటాయి. బయ్యదాని అహంకారం అంగీవన్నాడు. అరే నన్ను అనరాని మాటలను పట్టాను, దెబ్బరాని దెబ్బను దెబ్బ పట్టాను. అనరాని మాటలు అంటున్నావా? అందా చందాల సుందర సుకుమారమైన బాబమని విర్రవీగోకము. 7 మందాలున్నదంటే 14 గంధాల అమ్మాయిని తీసుకొచ్చి వెనకొచ్చిన దాంతో 7 గుద్దులు గుద్దియపోతే నా పేరు శ్రీశైల మల్లయ్య కోడెల్లి మల్లయ్యనే కాదమ్మా. రాజుకి దగ్గర సమితి నేను 7కి 6 తీసుకొస్తా మేడలమ్మా. అయ్యా గొల్లయ్యా, నాకన్నీ 7 14 గంట గత్తాల స్త్రీని తీసుకొచ్చు. సల్ల గుంజల వాతి సరకే వెనకొచ్చి మొగతోటి 7 గుద్దులు గుద్దిపిస్తానంటున్నవయ్యా. అయ్యా గొల్లయ్యా, మా 7 అన్నగాళ్ళు ఎడ్డోళ్ళు గుడ్డోళ్ళు అయి నన్ను నీకు ఒప్పిరు, నేనంటే నీకు దొరికిన కానీ మన దొరకది గొల్లయ్యా. గొల్లయ్యా 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 వంటి పోతుంటే పుచ్చగల్ల పోరే నా కళ్ళను ఊడబోతుంటది, చెయ్యి పట్టబోతు పుట్టిది కన్ను కొట్టబోదయ్యా. పుట్టలేదు, విష్ణు భార్య లక్ష్మీదేవి లేదు, బ్రహ్మ భార్య సరస్వతి దేవి లేదు, శంకర భార్య బాల పార్వతీదేవి లేదు. పుట్టలేదు గొల్లవాడ రామ రామ, మా 7 అన్నలకు ఎన్నగాళ్ళు ఎడ్డోళ్ళ గుడ్డోళ్ళు నన్ను నీకు ఒప్పిర్రు, నేనంటే నీకు దొరికిన గాని నా అరికాలి కింద దుమ్ముసుగా నీకు దొరకదులేదు. మేడలమ్మా నాకు పుచ్చగల్ల పోడన్న దొరకబోదా? నీది గొల్ల కులము తక్కువ కులము, నాది పల్లె కులం ఎక్కువ కులము. ఏమిరా గొల్లోడ పున్నానికి పుట్టిపోతాం, అమాస కళ్ళిపోతామని అనరా అని మాటలను పట్టాను. పిల్ల దాడి చెప్పమంటే మేడలమ్మని దాడి చెప్పి మేడలమ్మ అన్న రాని మాటలను బట్టి ఆడిదాని కింద అంగిపోయే కాలం వచ్చనా, బయ్యదాని కింద ఓడిపోయే కాలం వచ్చనా. ఏమిటి వైపరీత్యము? భయంచేది బొప్పడపై కోరుకుంటే కొంగులో ఉంటే తలుచుకుంటే తలవీన ఉంటున్నా, ఏరుకుంటే ఎమ్మడే ఉంటున్నా. ఆచారం తప్పితే నా పేరు సకల ఆచారం పెడుతున్నా. మరి వాళ్ళ మేడలమ్మ కింద ఓడిపోతానా? సాధికి దగ్గర సమితి తీసుకొస్తానన్నాడు భగవంతుడు మల్లయ్య. మరి నేను సాధికి దగ్గర సమితి దాడల్లో పోతే మళ్ళీ తల్లిగారి పట్నం కంచి వేరు పట్నం పోతే నాకు దొరకపోతా అనుకున్నాడు మళ్ళీ కాజుడు. కోడి ఊపి చేత పట్టినట్టు ఒక మంత్రం దొరకకుండా కోడికి మనం కొద లేకూడదు ఏనాడు పర్వతాల చుట్టూ మంచు కొట్టే వరకల్లా కోనేరు నీళ్ళ కోనేరు ఆ మాట కంట కూడా పుట్టిండు. దొంగ బర్రెకేమో దొడ్డి నాటినట్టు బల్యదానికి దగ్గర కావులు పెట్టినాడు. దగ్గర సమితిని 7కి 6 కొరకు వెళ్ళిపోతానన్నాడు. ఆనాడు లేసింది 66 ముళ్ళతో నల్ల గొంగడి రచ్చ వీళ్ళ కమిలి తల్ల కింద దేవుడు గొళ్ళ కొప్పర పెట్టుకొని మల్లయ్య సాధి దగ్గర సమితి దాడుల వాతాయని ఎట్లా పోతున్నాడు. దేవుడమ్మ మల్లయ్య మల్లయ్య
శివ పూజ నేర్చుకుని ఎల్ల అయిపోతుంది అన్నాడు. భగవంతుడు పోయేతో లోపల బరంబాయి ఉన్నది, బరంబాయి కాడ స్నానం చేస్తానన్నాడు. తన మీద ఉన్న కుట్టా తీసిండు, ఒక బుర్రమోతు రుచం మీద పెట్టిండు. మల్లికార్జున మీద కుట్టాది కాబట్టి బుర్రమోతు రుచం భక్తునం అంటే తెల్లమోతుకు రుచమై పుట్టింది. నా యొక్క కుట్టా తీసి బుర్రమోతు రుచం మీద పెడితే తెల్లమోతుకు రుచమై పుట్టింది కాబట్టి ఏనాడికైనా ఒక దీవెన పెడతాను భగవంతుడు మల్లయ్య. అల్లకయ్య ఓం పుట్టేది ఉంది, పెరిగేది ఉంది, ఉప్పు నూనె ఒక చోట ఉడికేది ఉంది, ఒళ్ళు మల్లగట్టమంత ఉంది, కడప కడపకు నేను కళ్యాణం ఆడమంత ఉంది. మార్గశిర షష్ఠి లోపల మర్మకన పూజ అయ్యేవంత ఉన్నది. కావున ఇళ్ళల్ల కన్న కొడుకును కొడల ఇళ్ళల్ల ఇరుటాపలను మారి జాతిళ్ళల్ల మరవన్న కొడుకును పసుపు బండారితోటి పట్నాలు ఎయ్యవంత ఉన్నది. కుండ బోనం ఎయ్యవంత ఉంది. నా ముంగట ఏనాటికి నైవేద్యాలు పెట్టడానికి మోగుతు కాకులు పుట్టు అని దేవుని పెట్టినాడు. దేవుడు బాయిలా బాయి లోపల తగ 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 పెట్టుకున్నాడు. కొంచెం పొద్దు పంపున్నది, దగ్గర చోటు పంపున్నది, కాలేమంట పంపున్నది కానీ మళ్ళీ ఎప్పటి వంకలేదా అదే మళ్ళీ ఏడుగుడు ఏడవన్నాయా పొద్దు లెక్క భగవంతుడు దసా 12 తమ్ముడు కొడుకు బస్తా 12 ఆవిడ తమ్ముడు కొడుతున్నాడు. 2 కొట్టవరు కదా మళ్ళీ కాదు ఒక ఎరువులు ఎక్కడ పోతున్నాయి. ఏంటి బంగారీ గుండ గుండల్లా ఉన్నారా తెల్లారు బాల మేడలన్నారా భగవంతుడి యొక్క వెలుగులు బలి నీళ్ళు తెల్లే బాల మేడలమ్మ. ఏంటి బంగారీ గుళ్ళల్లా వెలుగులు వచ్చేవరకల్లా అదే ఈ గొల్లోడు ఎక్కడ పోతున్నాడు, పొన్నానికి పొద్దుపోయి వస్తున్నాడు, అమాస కలిపోయే గొల్లోడు ఎక్కడ పోతున్నాడు వరకల్లా చూసేవరకల్లా బాయి లోపల భగవంతుడు దగ్గర దగ్గర పెడుతున్నాడు. అమ్మవారి మేడలమ్మ ఏమంటున్నదంటారా తల్లి బబరంబరమ్మ బబరంబదేవి గొల్లయ్యని కళ్ళ చూసినాది. ఓ నాద ప్రాణేశ్వర ఎట్టోడు మగడాన్ని ఎక్కిరిచ్చి పెట్టినయ్యో, గుడ్డోడు మగడాన్ని కుంపించి పెట్టిన, బక్కోడు మగడాన్ని బాధ పెట్టిన, ఎట్టోడు మగడాన్ని ఎక్కిరిచ్చి పెట్టినయ్య నాద. మళ్ళీ గుట్ట మగడాన్ని నవల పాలు చేసిన నాద. ఈ అవతార మీద వేనట్టువైతే గట్టి మీది గౌడుతున్న కోతుల్లాగా లెంక పెట్టుకొని కొట్టు కత్తవే నాదా. ఇక నాకు సముతి పోడు తప్పదా దేవుడా అయ్యరా. తల్లి పవరంబ దేవి పర్వతాల కొండకు అయ్యా చిన్న చిన్న మొగ్గల్లారా, పర్వతాల కొండలకు తలకుంటూ ఉంట ఉండి జానాడు గా తల్లికి అభయాన్ని కచ్చినాగా అదరావే నాయకు పూజ చేసినప్పుడు గట్టి పుట్టినాక 3 గడియ లోపల పట్టానికి 12 బాగా మంది మంగళ కట్ట మాలి అందించి మంగళ కట్ట మాలి మీద గిరి
ఎత్తి కంటి నీరు మాకు మళ్ళీ మందింది కాబట్టి చూడని బాలపవరంబదేవి కలకల కలకల కంటి నీరు ఎత్తి వెనక మరి పోయని మాట్లాడమంటే నోరు లేకపోయిన చేతులు జోడించి చిన్నగతి వేడుకుందామని చేతులు లేకపోయినా మరి మళ్ళీ కార్తీనికి ఒకనాటికైన తొవ్వలి ఎద్దు మనమా అని భగవంతుడు వచ్చే తొవ్వ లోపల ఒత్తులు మత్తులు మరికొండ వృక్షాలు ఏకగ్రీమై నిలుస్తుంటా ఉన్నాయి. మరి భగవంతుడు మళ్ళీ ఏనాడికైనా మేడలమ్మ కన్నీరు ఒత్తులు మద్దులు వాళ్ళు అయినప్పుడు ఒత్తులు మద్దులు పట్టం నిలబడ్డాయాట. ఒత్తుల మద్దలు చూస్తలేడు భగవంతుడు ఏనాడికైనా బావి లోపల తానవాడినాడు. 6 గంటల పూజలు 3 గంటలు చేసినాడు. 3 గంటల పూజలు గంటన్నర చేసినాడు. దగ్గర సంధికి ఆరాలు తీసుకొస్తానున్నాడు మల్లయ్య. గడ్డలెక్కినాడు భగవంతుడు మల్లయ్య. నాడు నేసి 66 ముళ్ళ తున్నల గుమ్మడి రథం వేలి కమ్మిలు తల్ల కింద దేవుడు గోళ్ళ కప్పులు పెట్టుకొని ఆడికెళ్ళి దేవుడు ఏడవోతా బయలుకెళ్ళి వేసినాడు. సత్తుగా సత్తు దడల్లో వెళ్ళిపోతున్న వరకల్లా ఆ పార్వతి వంశ లోపల పుట్టింది మేడలమ్మ కన్నీరు ఒత్తులకు మల్లమైనప్పుడైనా ఒత్తులు అడ్డం వస్తున్నాయి. మళ్ళీ కాజుడికి భగవంతుడు తూర్పు పోతుంటే తూర్పు అడ్డం వస్తున్నాయి. దక్షిణం పోతుంటే దక్షిణం అడ్డం వస్తున్నాయి. పనుడు పోతుంటే పనుడు అడ్డం వస్తున్నాయి. ఓళ్ళ పడ్డ పులిసందం అయిపోయినాడు. ఏమిటి వైపరీత్యం, ఏమిటి చిత్రం, ఎవరు కావచ్చును ఈ ఒత్తులు మధ్యలో నేనేమన్నా అంటినా? ఒకవేళ వెనుకకు మళ్ళీ పోతే మేడలమ్మ ఏమంటది? ఏమి రా గొల్లోడా, నా అటువంటి అందగత్తని తీసుకొస్తానని నా కాలి కింద దుమ్మన్న దేదేతురా గొల్లోడా అని ఆడిదాని కింద అంగిపోయే కాలమచ్చనా, బయటదాని కింద ఓడిపోయే కాలమచ్చనా? ఏమిటి వైపరీత్యం? ఈ వద్దులు నేనేమన్నా అంటినా? ఎవరు తోడిరు ఈ వద్దుల? ఏ దేవుడు తోడినాడు ఈ వద్దుల? హెంచేత్ బొప్పరబాయి భూలోకనవరం నుంచి వెళ్ళిపోతానన్నాడు. మళ్ళీ కాజు పట్టున వండినాడు. 9 అవతారం ఎత్తినాడు. భూలోకనవరం నుంచి వచ్చే వరకల్లా ఏళ్ళు అడ్డ వస్తున్నాయి. ఒక్క ఏరు కొడుతా 4 ఏళ్ళు కొడుతున్నాయి. 4 ఏళ్ళు కొడతాయి, 4 ఏళ్ళు కొడితే 8 ఏళ్ళు కొడుతున్నాయి. కొడుకు వశకాంతుడైనాడు మళ్ళీ కాజుడు. అబ్బబ్బా ఈ భూలోకం నుంచి వెళ్ళిపోను, ఆకాశం నుంచి వెళ్ళిపోతానని రంగరామజికి అవతారం ఎత్తినాడు. భగవంతుడు రెప్పలు కొడుతుంటే భగవంతుడు ఎంత గుర్తుంటే ఒత్తులు మద్దులు అంతే గుర్తున్నాడు. ఎగిరి వశకాంతుడైనాడు. నన్ను వీనికి వచ్చినాడు. నానా దేవజంగమయ్యా, పిల్ల జాడ చెప్పమంటే బల్యదాన్ని జాడ చెప్తుంది. చెయ్యబట్టి బహు కష్టం వచ్చే కాలం వచ్చిన, ఆడి చెయ్యబట్టి ఆగమైపోయే కాలం వచ్చిన, నా తోటి పుట్టిన 33 కోట్ల దేవతలు ప్రేమతోటి పెళ్లి చేసుకొని గుప్తమై ఉన్నారు. నానా దేవతంగమయ్య, నాకు పూజలు లేకపోయే, గోపురాలు లేకపోయా. ఈ వద్దులు నేనేమన్నంటినా? బహన్ చదువుప్పుడు బాయి వద్దుల మాత్రం చిత్తలుగా పెట్టబోతే నా పేరు శ్రీశైలం మల్లయ్యని కాదు. పేరు చెప్తే దేవతలు కొరకు అంటే దాన్ని వీణ కొరుకుతున్నారే. నా పేరు చెప్పుతుంటే బస్సులంటే భూతంలో పారి దెంకపోతున్నాయి. దేవతలు ఏమంటున్నారు? మల్లయ్య ముళ్ళు లాంటి వాడు, మనం అటాక్ లాంటి వాళ్ళం. అటాక్ వీణ ముళ్ళు పడ్డా అటాక్ ప్రమాణం, ముళ్ళు వీణ అటాక్ పడ్డే అటాక్ ప్రమాణం అని 33 కోట్ల దేవతలు నా కూరగాయలు తవసబట్టి వేడుకుంటున్నారు. ఈ వద్దులు నాకు అడ్డమొత్తులమా? కోరుకుంటే కొంగు లోపల ఉంటూ తచ్చుకుంటే తల వీణ ఉంటున్నా, వేడుకుంటే ఎంబడే ఉంటున్నా.
కన్న వారిని కష్టంలో పాడు చేస్తున్నా ఆచారం తప్పితే సకల గాచారం పెడుతున్నా ఈ ఒత్తులు నా కట్టమత్తుడమా ఒత్తులకు మత్తులకు నేను సత్తి తలగ పెట్టబోతే నా పేరు శ్రీశైలం వల్ల ఎనుగాలన్నడే సంకలోపలేని జోడ తీసిండు 7 ముళ్ళ కాశపుల్ల తీసినాడు ముక్కలు పెట్టినాడు మల్లయ్యో కాశపుల్ల పెట్టి ఆచతో అరుకోట్లు అగ్గిగూలినాడు ఒత్తుల మధ్యలో సిద్ధలుగా పెట్టే వరకల్లా ఒత్తులు మధ్యలో ఖాళీ కూలుతున్నాయట ఆ ఒత్తులు ఏమంటున్నాయి మేడలమ్మా నువ్వు ఎయ్యబట్టి మల్లయ్య మా ప్రాణం తీస్తున్నావు నీ భర్త సామాన్యుడు కాదమ్మా అమ్మా నువ్వు ఎయ్యబట్టి మా ప్రాణం పోతుంది నీకు సమితి పోడు తప్పబోదు అయ్యా మల్లయ్య మమ్మల్ని కాలబెట్టే కానీ చెప్పుదామంటే నోరు లేకపాయే కాళ్ళ వీణ పడి వేడుకుందామంటే చేతులు లేకపాయే మంట మండుతున్నారు ఏ నాటికైనా మత్తులు కాలి కూడుతున్నాయి ఆడవాళ్ళకేమో పూల వీణి పిడితి ఎద్దుకేమో సొప్ప వీణి పిడితి భగవంతుడికి అగ్గి దేవుడు కాబట్టి అగ్గి వీణి పిడితి భగవంతుడు మల్లయ్య దేవుడు ముత్యాల సెల్ల 3 పుట్ల గజాలు 2 గోళ్ళ పట్టుకొని భగవంతుడు మల్లయ్య పల్ల జల్లు పైన వారంగా ఎర్ర జల్లు 100 లక్షలు ముసురు కత్తి బాలం భగవంతుడు మల్లయ్య నిజ అవతారం ఎత్తుకున్నాడే సూపుల్ల సూరి కత్తుల దారంగా కంకరి గనుగుట్లు తీసుకుంటే హెవీర భయంకర రూపం అవతారం ఎత్తుకొని భగవంతుడు మల్లయ్య గోవిందా అన్నాడు దేవుడు భగవంతుడు మళ్ళీ అగ్గి లోపల శివతాండం ఎత్తుతున్నాడు శ్రీశైలం మల్లికార్జుడు అరే నేను అగ్గిలనే ఉంటే భ్రమరామదేవి మేడలమ్మ ఎత్తమైపోతుంది పిల్లజాడి చెప్పు అంటే మా నాన్న దేవదంగమయ్య పయ్యదాన్ని జాడి చెప్పాను అగ్గిలున్నది మా నాన్నకి ఎట్లా తెలివన్నా అని చేతేడు అగ్గి నిప్పులు పట్టినాడు ఎండుకొండ దాపారం కొట్టినాడు భగవంతుడు అల్లకేలు ఒక 5 నిప్పులు ఎక్కడ పడ్డాయి శివమల్ల తోట లోపల పడ్డాయి భగవంతునికి 7 కుదురు సంబంధం ఎవరు కలర్ ఏమి చిత్రమైన ఆడు చేతులు కూడా నేను కొట్టి ఒకడొక మానవుడు ఒక మధ్యలో ఒక చూసినాడు భగవంతుడు నా వరమ చేత ఉట్టి నాకు శివమల్లె తోట లోపల పట్టని ఏ నాటికైనా అర్థం కావద్దు కళ్ళకయ్యో పుట్టేది ఉంది పెరిగేది ఉంది ఉప్పు నూనె ఒక చోట ఉడికేది ఉంది ఊళ్ళు మల్ల కట్టవంతం ఉంది కడపకు నేను కళ్యాణం ఆడవంతం ఉంది సట్టేడు వారాలు సవడవేడు వారాలు రానువంతం నా పేరిట కళ్యాణం చెయ్యవంతం ఉన్నది మల్లన్న ఐలోడు మల్లన్న ఓదల మల్లన్న కత్రసాల మల్లన్న కాకర్ల మల్లన్న అవతారం తవంతం ఉన్నది పసుపు బండారి తోడు పట్నాలు కొట్టవంతం ఉన్నది పొన్నకాయ బోనాలు ఏయవంత ఉంది బోనాలు వేనికి మరి తోటల్లో తొలిపు బంతుపు పోయి పుట్టువని దేవుని పెట్టినాడు అగ్నిపులకు బంతి పూలై పుట్టువని దేవుని పెట్టిండు భగవంతుడు మళ్ళీ మరి ఏ నాటికైనా 7 అగ్నిపుకలకెళ్ళి 5 ఇక్కడ పడిపోయినప్పుడైనా అగ్నిపుకలు ఎక్కడ పోతున్నా ఎండుకొండ దాపారం లోపల ఎండు పొండి 7 గుద్దులు గుద్దిన సంబంధం అయ్యే వరకల్లా